అసలు కూటమి నాయకులకు వినపడదా, కనపడదా? వచ్చిందండి వయ్యారి. రాష్ట్రంలో ఇంతమంది అమ్మాయిల మీద అత్యాచారం జరుగుతుంటే ఏం చేస్తున్నారు? అదే మా వైసీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు ఈ పార్టీకి తప్పు చేసిన వాళ్ళు జైల్లో ఉండేవాళ్ళు. ఇదే మా వైసీపీ ప్రభుత్వంలో అయితే నేరస్తులందరూ జైల్లో ఉండేవారు. చంద్రయ్య నడి రోడ్డు మీద పీక్ కోసి చంపేశాం. ఆ చంపినోడిని జైల్లో వేయలేదే. మాటల్లే అక్క నేర్పిస్తామని చెప్పి అడిగినందుకే ఆ పిల్లని అమర్నాథ్ని కిరసాల పోసి తగలబెట్టిన జైల్లో వేయలేదే. మాటల్లే దళిత డ్రైవర్ని చంపి డోర్ డెలివరీ చేశాం. డోర్ డెలివరీ చేసిన జైల్లో వేయలేదే. 32 కేసులున్నాయి. అన్నను జైల్లో వేశారా? వేయలేదే. అసలు కూటమి ప్రభుత్వం గెలిచిన తర్వాతనే వాళ్ళ అండ చూసుకొని కామందులు రెచ్చిపోతున్నారు. అరే ఏంట్రా, వాడు చచ్చిపోయాడంట. చెరువులు దూకి చచ్చిపోయాడు. ఏపీలో సంచలనం సృష్టించిన తుని బాలికపై అత్యాచారం చేసిన నిందితుడు చెరువులో శవమై తేలాడు. బాబు గారు ముందే చెప్పారు కదరా, అమ్మాయిల జోలికొస్తే అదే ఆఖరి రోజని. దీనికోసం నేను చీర కట్టడం, జ్యువెలరీ వేయడం, మేకప్ వేసుకోవడం, నేను ప్రెస్ మీట్ కి రావడం, జగనన్న నాకు పేటిఎం చేయడం.